నమస్కారం భక్తులారా, వారాహి నవరాత్రుల 4వ రోజుకు స్వాగతం. ఈరోజు చాలామంది వారాహి అమ్మవారికి కుంకుమార్చన చేయటం విశేషంగా భావిస్తూ ఉంటారు. కుంకుమార్చన అంటే ఏమిటి, ఇంట్లో ఎలా చేయాలి, ఏ మంత్రం జపించాలి, ఈరోజు ఏ నైవేద్యం సమర్పించాలి, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. 4వ రోజు యొక్క ప్రాముఖ్యత. నవరాత్రుల 4వ రోజు అమ్మవారికి కృతజ్ఞతతో ప్రారంభించే రోజుగా అనేక మంది భావిస్తూ ఉంటారు. భక్తి, వినయం, మంచి ఆలోచనలతో పూజ చేయడమే ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పూజకు సిద్ధం కావటం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. కలశం, అమ్మవారి చిత్రాన్ని పూలతో అలంకరించుకోవాలి. నెయ్యి లేదా నువ్వుల నూనె దీపంతో వెలిగించాలి. కొద్దిసేపు ధ్యానం చేసి మనసును ప్రశాంతంగా అయితే ఉంచుకోవాలి. కుంకుమార్చన ఎలా చేయాలి? ముందుగా గణపతిని ప్రార్థించాలి. తరువాత వారాహి అమ్మవారికి పసుపు, కుంకుమను సమర్పించుకోవాలి. వీలైతే అమ్మవారి అష్టోత్తర నామాలను చదువుతూ ప్రతి నామానికి కొద్దిగా కుంకుమను సమర్పించాలి. అష్టోత్తరం తెలియకపోతే భక్తితో ఈ మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీ వారాహ్యాయ నమః లేదా ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యాయ నమః మంత్రజపం అనంతరం పూలతో అర్చన చేసి హారతినైతే ఇవ్వాలి. ఈరోజు నైవేద్యం. సాంప్రదాయం ప్రకారం ఈరోజు చాలామంది బెల్లం పాయసం, చక్కెర పొంగలి, అరటిపండ్లు, కొబ్బరికాయ, పాలు వంటి సాత్విక నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. మీ ఇంట్లో తయారు చేసిన శుద్ధమైన సాత్విక వంటకాన్ని కూడా సమర్పించవచ్చు. ఈరోజు చేయవలసిన మంచి పనులు. అమ్మవారి నామస్మరణ చేయండి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంచండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. పేదలకు లేదా అవసరమైన వారికి సాయం అయితే చేయండి. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి. రేపు 5వ రోజు. వారాహి అమ్మవారి పూర్తి కథ, ఆమె అవతారం, బండాసురుని యుద్ధంలో ఆమె పాత్ర గురించి విశేషాలను తెలుసుకుందాం. ఈ వీడియోను తప్పకుండా అయితే చూడండి. భక్తులారా, కుంకుమార్చన అనేది భక్తి, గౌరవం, కృతజ్ఞతకు ప్రతీకగా అనేక మంది ఆచరించే పూజా విధానం. ప్రాంతం, కుటుంబ సాంప్రదాయం ప్రకారం పద్ధతులు మారవచ్చు. మీ ఇంటి ఆచారాలను అనుసరించి భక్తితో పూజ చేయండి. మీరు కూడా ఈరోజు పూజ చేస్తుంటే కామెంట్లో జై వారాహి మాత అని అయితే రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై వారాహి మాత. ధన్యవాదాలు.